తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన మెడిటేషన్ నాటు వైద్యుడిపై మీ ఎక్స్ న్యూస్లో ప్రత్యేక కథనం. ఆయన ఒక ఎలక్ట్రీషియన్, చదివింది 10వ తరగతి. కానీ ఎలాంటి రోగాలనైనా తన మెడిటేషన్ నాటు వైద్య మూలికలతో ఇట్టే నయం చేస్తానంటున్నాడు ఆ ఎలక్ట్రీషియన్. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన కరెంటు రాములు. గత 10 ఏళ్లుగా తన ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి కిరాణా కొట్టు, ఆయుర్వేదం షాపుల్లో దొరికే ముడి సరుకులతో అన్ని రోగాలకు ఆయుర్వేద మందుల్ని తయారు చేస్తున్నాడు. ఏ ముడి సరుకులతో ఏ రోగానికి మందు తయారు చేయాలనేది మాత్రం ఆయన ధ్యానంలో ఉండి ధ్యానంలో వచ్చే ఆదేశాలతో మందులు తయారు చేస్తానంటున్నాడు రాములు. మెడిటేషన్లోనే వస్తుంది మందులకి. నేను మెడిటేషన్ నీకు మందు ఇచ్చిన, మెడిటేషన్ కనుక్కొని రాసుకొని ఇచ్చిన, మీకు బాగా అయింది, మంచిగా అయింది. కొన్ని వేదాలు చదువుతా, బుక్కులు చదువుతా, ఇంకా నాకు ఉత్సాహం వచ్చింది. ఓ ఇంత బాగా అవుతుందా, అంత బాగా అవుతుందని చేస్తున్నా. 1000 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. ఆయుర్వేదానికి సంబంధించి శాస్త్రీయంగా వైద్య కోర్సులు ఏళ్ల తరబడి చదువుకున్న డాక్టర్లు ఉన్నప్పటికీ ఎలాంటి అనుభవం లేకుండా నాటు వైద్యం చేయడాన్ని వైద్య శాఖ తప్పుపట్టింది. వైద్యుడిగా వైద్యశాస్త్రం సర్టిఫికెట్ ఉండాలని, అలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి ఆయుర్వేద వైద్యం చేయాలంటే వైద్యాధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి జయచంద్రమోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాములు నడుపుతున్న నాటు మందుల షాపును జిల్లా వైద్యాధికారుల బృందం సీజ్ చేశారు. సీజ్ చేసిన రాములు నాటు మందుల దుకాణంలో ఉన్న వాటిని తెలంగాణ ఆయుష్ డిపార్ట్మెంట్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ హేమలత శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపించారు. ల్యాబ్ రిపోర్ట్స్ అనంతరం హెచ్ఓడి ఆదేశాలతో తదుపరి చర్యలు ఉంటాయని హేమలత అన్నారు. ఇప్పుడైతే దీని మీద కంప్లైంట్ వచ్చింది డిఎంఎండ్హెచ్ఓ దగ్గర నుంచి, మెడిసిన్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి దానికి వచ్చాము. అంతే, మెడిసిన్స్ తీసుకొని పోతున్నాం. అది మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, మిగతా యాక్షన్ ఏముంటుంది. ఆయుర్వేద, హోమియో, యునాని, న్యాచురోపతి అన్ని హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎందుకు లేదు అవగాహన. క్యాంప్స్ చాలా కండక్ట్ చేశారు మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి. డిఎంఎండ్హెచ్ఓ గారు వస్తున్నారని మాట్లాడండి డిఎంఎండ్హెచ్ఓ గారితో. 10 ఏళ్లుగా రాములు నాటు వైద్యం చేస్తూ వస్తున్నప్పటికీ గత 10 రోజుల క్రితం 72 ఏళ్ల వృద్ధుడు తన మోకాళ్ల నొప్పులు నయమయ్యాయని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ రోజు నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వందల కొద్ది రోగులు బారులు తిరగడంతో వైద్యాధికారులు రాములు నాటు వైద్యంపై దృష్టి సారించారు. రాములు అర్హత లేకుండా నాటు వైద్యం చేస్తున్నట్లు గుర్తించి షాప్ని సీజ్ చేశారు. దీంతో ఇరు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన మోకాళ్ల నొప్పుల బాధితులు నిరాశతో వెనుతిరిగారు. ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా షాప్ని సీజ్ చేయడం ఏమిటని అనేక మంది రోగులు వైద్యాధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీకోసం మీ వెంటే ప్రశ్నించే గొంతుక ఎక్స్ న్యూస్.